ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ధీరజ్ ప్రేమ మెడలో తాళి కట్టాడు అని ప్రేమ అది భరించలేక చచ్చిపోవాలని పరిగెత్తుకుంటూ వస్తుంది. ఇంకా ప్రేమని ధీరజ్ ఆపుతూ ఉంటాడు. ఆ తర్వాత ప్రేమ తన మెడలో తాళిని చూసుకొని, వీడు నా మెడలో తాళి కట్టడం నాకు చాలా బాధగా ఉంది, ఈ తాళిని తెంచేస్తాను అని తెంచబోతూ ఉంటే ఇంకా భద్రావతి ప్రేమ చెంప పగలగొట్టి, ఏయ్, ఒక మోసగాడిని నమ్మి వచ్చావు, అలాంటి మోసగాడి కోసం అందరినీ వదిలేసుకొని వచ్చేసావు, కానీ నీ జీవితాన్ని కాపాడి మీ వాళ్ళందరి జీవితాల్ని కాపాడిన నా కొడుకు అంటే నీకు అసహ్యమా? కానీ వాడు కట్టిన తాళిని నువ్వు భరించలేకపోతున్నావా? వాడు నా కొడుకు అని చెప్పడం కాదే, వాడు నీ మెడలో తాళి కట్టడం నీ అదృష్టం. నువ్వు 10 జన్మలెత్తినా ఇలాంటి వాడిని నువ్వు భర్తగా పొందడం నీ అదృష్టం అని అంటూ ఉంటుంది భద్రావతి. ఇంకా ప్రేమ చాలా బాధపడుతూ ఉంటే ధీరజ్ వాళ్ళ వదిన ప్రేమ, ధీరజ్ నీకు చిన్నప్పటి నుంచి తెలుసు, కానీ నాకు ఈ 10 రోజుల నుంచే తెలుసు ధీరజ్ ఎంత మంచివాడో, ధీరజ్ నా అనుకున్న వాళ్ళ కోసం ఎంత బలంగా వాళ్ళ వైపు నిలబడతాడో నేను నా కళ్ళారా చూశాను. ధీరజ్తో నీ లైఫ్ బాగుంటుంది, నువ్వు చాలా అదృష్టవంతురాలివి. ప్రేమ, నీ మంచి కోసం, మీ వాళ్ళ జీవితం బాగోవడం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నారు అని చెప్తున్నాను కదా, అర్థం చేసుకోవు ఏమిటి? ఒక మాట చెప్తాను, అర్థం చేసుకో. పెళ్ళికి ముందే ఆ కళ్యాణ్ గడు మోసగాడు అని నిజం బయటపడిపోయింది కాబట్టి సరిపోయింది. అదే పెళ్ళైన తర్వాత వాడి అసలు రూపం తెలిసి ఉంటే నీ జీవితం ఏమైపోయి ఉండేది? నీ జీవితం నాశనం అవ్వకుండా ధీరజ్ రూపంలో నీకు చాలా మంచి జరిగింది. అది నువ్వు ఎందుకు ఆలోచించడం లేదు? నీ జీవితం చాలా బాగుంటుంది, నువ్వు ఇంకేమీ ఆలోచించవద్దు అని ధీరజ్ వాళ్ళ వదిన ప్రేమని చాలా ఓదారుస్తుంది. ఇంకా అత్తయ్య, ఇప్పుడు ఒక పెద్ద గండం గడిచింది, ఇంకా అసలైన పెద్ద గండం ఇప్పుడే ఉంటుంది అని చెప్పగానే ఇంకా భద్రావతి గండం ఏమిటి అని అడుగుతుంది. ఇప్పుడు మనం ప్రేమని తీసుకొని ఇంటికి వెళితే అని ధీరజ్ వాళ్ళ వదిన అనేసరికి ఇంకా భద్రావతి, ధీరజ్, ప్రేమ అందరూ ఆలోచనలో పడతారు. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్.